హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు జాబ్ అలర్ట్స్ క్లాస్లో భాగంగా ఒక అద్భుతమైనటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలని ఈ క్లాస్లో మనం చర్చించుకుందాం. ఫ్రెండ్స్, ఇటీవలే ఏపీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు VRO, VRA, MPEO, పంచాయతీ సెక్రటరీ, కానిస్టేబుల్ మరియు ఇతర పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అఫీషియల్గా అయితే రిలీజ్ అవ్వలేదు, కానీ ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. సో అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మీకు 15వ తేదీన, ఈ నెల అంటే జూలై 15వ తేదీన విడుదలవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలవ్వడానికి ముందే మీ యొక్క కన్వీనియన్స్ కోసం నేను మీకు డీటెయిల్స్ అనేది అందించడం జరుగుతుంది. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను నేను మీకు ఇప్పుడు అందిస్తాను. అండ్ ఈ యొక్క పోస్ట్లకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయండి. వీటికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్ సబ్జెక్ట్ క్లాసెస్ మీకు మా యొక్క ఛానల్ అంటే shinindiaarktutorial.com అనే మా యొక్క వెబ్సైట్లో కూడా PDFs మీకు అందుబాటులో ఉంటాయి. అండ్ అలాగే ఆన్లైన్ క్లాసెస్ అనేవి కూడా మీకు మా యొక్క ఇంకొక ఛానల్లో షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్ అనేటువంటి మా యొక్క ఛానల్లో అందించడం జరుగుతుంది. ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ యొక్క ఇంకొక ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసినట్లయితే మీరు ఈ యొక్క ఏపీలో రిలీజ్ అవ్వబోయేటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి పోస్టులను మీరు ఈజీగా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్దాం. గ్రామ సచివాలయ ఉద్యోగాలకు 15న నోటిఫికేషన్. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలే అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీరు ఎంత మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు ప్రైవేట్ జాబ్స్ అని. సో ఇవి ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాలే. అండ్ ప్రతి 2000 మంది జనాభాకు ఒక గ్రామం సచివాలయం చొప్పున కొత్తగా సచివాలయాలు ఏర్పాటు చేయాలని ఇటీవలే కొత్తగా ఏర్పడినటువంటి నూతన ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో కొత్తగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయడం మూలాన మీకు ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో గ్రామ సచివాలయాల ఏర్పాటుకు గురువారం ముఖ్యమంత్రి అధికారులతో చర్చించినప్పుడు గ్రామ సచివాలయాల్లో 10 మంది చొప్పున కొత్తగా ప్రభుత్వ ఉద్యోగుల నియామకానికి చర్యలు చేపట్టాలని వాళ్ళకి ఆర్డర్ చేయడం, అంటే అధికారికంగా వాళ్ళకి ఆర్డర్ అనేది పాస్ చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి జూలై 15వ తేదీ కల్లా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మీకు 15వ తారీఖు లేదా 2 రోజులు లేట్గా, లేదంటే 16, 17 తేదీల్లో మీకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. గ్రామ సచివాలయ ఉద్యోగులకు మొదట 2 ఏళ్ల పాటు ప్రొబేషనరీగా మీకు జాబ్ అనేది ప్రొబేషనరీ పీరియడ్లో ఉంచి 2 ఏళ్ల తర్వాత మీకు పర్మనెంట్ చేయడం జరుగుతుంది. సో ఇవి ప్రభుత్వ ఉద్యోగాలే. మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ ఈ యొక్క నోటిఫికేషన్లో రిలీజ్ అయ్యేటువంటి పోస్టులు అన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలే అని క్లియర్గా యువతకు స్పష్టం చేయండి అని కూడా ప్రత్యేకంగా ఈ యొక్క సీఎం ఆర్డర్ చేయడం జరిగింది. అండ్ అదనంగా మరో 10 మందికి ఈ ఉద్యోగాలు ఇస్తున్నటువంటి విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా ఆర్డర్ చేయడం జరిగింది. అంటే ఫ్రెండ్స్, ఇంతకుముందు ఉన్నటువంటి పోస్టులు మాత్రమే కాకుండా కొత్తగా 10 పోస్టులు కూడా ఇక్కడ రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ స్థానిక ఎన్నికల పైన కూడా మీకు నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గ్రామ సచివాలయాలకు సంబంధించి కసరత్తు అక్టోబర్ వరకు జరుగుతుందన్న, ఆ తర్వాతే గ్రామ పంచాయతీ, మండల పరిషత్ ఎన్నికల ప్రక్రియ మొదలు పెడదామని సీఎం వాళ్ళు సూచించడం జరిగింది. సో ఇక్కడ ఇంతకుముందు ఉన్నటువంటి రిజర్వేషన్లు ప్రక్రియ ఏదైతే SC/ST వాళ్ళ కేటగిరీస్కి రిజర్వేషన్లు వర్తించడం జరిగిందో వాటికి సంబంధించి కూడా కొత్తగా మీకు ఇక్కడ డెసిషన్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. సో రిజర్వేషన్ల ప్రకారం ఇప్పటికీ ఏవైతే రూల్స్ అనేవి వర్తిస్తున్నాయో వాటికి సంబంధించి చేంజెస్ జరిగేటువంటి అవకాశం ఉంది. సో మీకు SC/ST బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఇంకా ఎక్కువగా నోటిఫికేషన్లో ఖాళీలు అనేవి భర్తీ చేయడానికి కేటాయించడం జరుగుతుంది. సో బ్యాక్వర్డ్ క్లాసెస్ కానివ్వండి, SC/ST క్యాస్ట్కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు.
ఫ్రెండ్స్, ఈ యొక్క గ్రామ సచివాలయంలో ఏ ఏ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరుగుతుందని నేను మీకు ఇప్పుడు పూర్తిగా డీటెయిల్స్ అనేవి చెప్తాను. పంచాయతీ పరిధిలో పోస్టుల సంఖ్య మొత్తం 10 పోస్టులు. ఇందులో VRO అంటే విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, నెక్స్ట్ రెండవది VRA విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్, నెక్స్ట్ మూడవది ANM అంటే వైద్య శాఖకు సంబంధించినటువంటి పోస్టు, నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ 1, ఫీల్డ్ అసిస్టెంట్ 2, ఫీల్డ్ అసిస్టెంట్ 1లో విలేజ్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి పోస్ట్ ఇది. ఫీల్డ్ అసిస్టెంట్ 2లో NREGA పర్పస్కి సంబంధించినటువంటి పోస్ట్ ఇది. నెక్స్ట్ 6వది MPEO 1 డాటా ఎంట్రీకి సంబంధించినటువంటి అంటే అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్ట్ ఇది. నెక్స్ట్ MPEO 2 ఫీల్డ్ వర్కర్ వ్యవసాయ శాఖ. నెక్స్ట్ ఫారెస్ట్ వాచర్ అటవీ శాఖకు సంబంధించినటువంటి పోస్టు. నెక్స్ట్ 9వది గోపాల మిత్ర పోస్టు. ఇది పశుసంవర్ధక శాఖకు సంబంధించినటువంటి పోస్ట్ ఇది. నెక్స్ట్ లైన్మెన్ పోస్టు అంటే విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి పోస్టు. సో వీటికి సంబంధించినటువంటి విద్యార్హతలు ఏంటి అని ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ గ్రామ సచివాలయంలో ఉద్యోగాలకు ముందుగా ఫస్ట్ పోస్ట్ పేరు VRO. VROకి ఏదైనా డిగ్రీ లేదా ఇంటర్ అర్హత కలిగి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హులు. అండ్ ఈ యొక్క నియామకం అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది DSC ద్వారా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అండ్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. దీనికి 70% అనేది మీకు ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. సో మిగతా 30% అనేది నాన్ లోకల్ క్యాండిడేట్స్కి వర్తిస్తుంది. రెండవ పోస్టు VRA విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఇంటర్ లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క పోస్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా DSC ద్వారానే జరుగుతుంది. అండ్ రిటర్న్ ఎగ్జామ్ ద్వారా ఫుల్ఫిల్ అనేది చేయడం అంటే రిక్రూట్ చేసుకోవడం రిటర్న్ ఎగ్జామ్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ పోస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ 1 విలేజ్ డెవలప్మెంట్. సో దీనికి సంబంధించి ఏదైనా ఇంటర్ లేదా డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఈ యొక్క పోస్ట్కి కూడా DSC ద్వారానే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. అండ్ రిటర్న్ ఎగ్జామ్ ద్వారా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పోస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ 2 NREGA పర్పస్కి సంబంధించినటువంటిది. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హులు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి మీకు DSC ద్వారానే జరుగుతుంది. సో ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ చేసుకోవడం కూడా రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళని ఈ యొక్క పోస్ట్కి రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పోస్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ 2. ఈ పోస్ట్కి కూడా డిగ్రీ ఉన్న వాళ్ళైతే అర్హులు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ DSC ద్వారా జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామ్ ద్వారా క్వాలిఫై అయిన వాళ్ళకి పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్లయితే MPEO 1 డాటా ఎంట్రీ వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి పోస్ట్ ఇది. ఈ యొక్క పోస్ట్ అప్లై చేసుకోవడానికి అగ్రికల్చరల్ BSc BZC ఏదైనా డిప్లొమా కోర్స్ ఇన్ అగ్రికల్చరల్ అంటే అగ్రికల్చరల్ BSc చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే BScలో BZC చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. లేదంటే డిప్లొమాలో అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పోస్ట్ చేసిన వాళ్ళు అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా DSC ద్వారానే జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామ్ ద్వారానే. నెక్స్ట్ పోస్ట్ MPEO 2 ఫీల్డ్ వర్కర్ వ్యవసాయ శాఖ. అర్హతలు అగ్రికల్చరల్ BSc BZC లేదా ఏదైనా డిప్లొమా కోర్స్ ఇన్ అగ్రికల్చరల్. సో ఇంతకుముందు పోస్ట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఈ క్వాలిఫికేషన్ సేమ్. సో DSC ద్వారానే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. రిటర్న్ ఎగ్జామ్ ద్వారా మీకు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పోస్ట్ ఫారెస్ట్ వాచర్ అటవీ శాఖకు సంబంధించినటువంటి పోస్ట్ ఇది.
ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ఫారెస్ట్ వాచర్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. ఈ నియామకం కూడా డిఎస్సి ద్వారానే జరుగుతుంది. వ్రాత పరీక్ష ద్వారానే ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పోస్ట్ గోపాల మిత్ర, పశు సంవర్ధక శాఖకు సంబంధించినటువంటి పోస్ట్ ఇది. దీనికి అప్లై చేసుకోవడానికి వెటర్నిటీలో క్వాలిఫై ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదంటే డిప్లొమా కోర్స్ ఇన్ వెటర్నిటీ ఫీల్డ్. సో వెటర్నిటీ ఫీల్డ్లో డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. అండ్ ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా వ్రాత పరీక్ష ద్వారా మిమ్మల్ని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. డిఎస్సి ద్వారానే ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది. నెక్స్ట్ పోస్ట్ లైన్మెన్, విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి పోస్ట్ ఇది. ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఐటీఐ ఇన్ ఎలక్ట్రికల్ లేదా బీటెక్ ఇన్ ట్రిపుల్ లేదా డిప్లొమా ఇన్ ట్రిపుల్. సో ఇంజనీరింగ్ ఎవరైతే చదివి ఉంటారో ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. డిప్లొమా ట్రిపుల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదంటే బీటెక్ ట్రిపుల్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, లేదా ఐటీఐ ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో ఎవరైతే అర్హత కలిగి ఉంటారో ఈ యొక్క పోస్ట్కి లైన్మెన్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. అండ్ డిఎస్సి ద్వారానే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది. రిటన్ ఎగ్జామ్ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పినటువంటి అన్ని పోస్టులకి డిగ్రీ లేదా ఇంటర్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హులు. అండ్ మండల కమిటీ లేదా జిల్లా కమిటీ, అంటే జిల్లా లెవెల్లో కానీ మండల లెవెల్లో కానీ ఆ యొక్క డిపార్ట్మెంట్స్ ద్వారా మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ మార్కుల మెరిట్, అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ యొక్క క్వాలిఫికేషన్లో మీకు మెరిట్ని సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు మెరిట్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఈ యొక్క పోస్టులకి ఎక్కువ ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అండ్ పై చదువులు, అంటే క్వాలిఫికేషన్ ఏదైతే డిగ్రీ అవసరమని ఉందో దానికి సంబంధించి కాకుండా ఇంకా ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులకి డిగ్రీ లేదా బీటెక్ చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారనుకోండి. సో వీళ్ళకి ఎక్కువ, అంటే ఎవరైతే డిగ్రీ లేదా బీటెక్ చేసిన వాళ్ళ యొక్క ఇంటర్ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులకు అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు జాబ్ అలర్ట్స్ క్లాస్లో భాగంగా ఇటీవల ఏపీ సీఎం రిలీజ్ చేసినటువంటి వివిధ శాఖలకు సంబంధించినటువంటి పోస్టుల వివరాలు మీకు అందించడం జరిగింది. అఫీషియల్ నోటిఫికేషన్ ఈ నెల 15న రిలీజ్ అవ్వడం జరుగుతుంది. రిలీజ్ అయిన వెంటనే నేను మీకు డీటెయిల్ క్లాస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందిస్తాను. సో ఫ్రెండ్స్, వీటికి సంబంధించినటువంటి పోస్టుల ప్రిపరేషన్ అనేది మీకు ఇప్పటి నుంచే స్టార్ట్ చేసినట్లయితే మీకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే అప్లై చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్, అంటే ఏవైతే జాబ్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ ప్రిపరేషన్ క్లాసెస్ మీకు మా యొక్క వెబ్సైట్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో వెబ్సైట్ వచ్చేసి www.shineindiaarctutorial.com అనే వెబ్సైట్ నుంచి మీరు పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఒకవేళ పీడిఎఫ్స్ కాకుండా మీకు డైరెక్ట్గా ఆన్లైన్ క్లాసెస్ విత్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే మా యొక్క ఇంకో ఛానల్ షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్ అనేటువంటి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రిపరేషన్స్ స్టార్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నా యొక్క వీడియోస్ అని మీరు అప్డేటెడ్గా నోటిఫికేషన్ రూపంలో పొందుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.